మిద్దె తోటలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెనింగ్ ఫౌండర్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. పురుగు మందులు లేని కూరగాయల సాగు మిద్దె తోటల్లో చేయాలని సూచించారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా మిద్దె తోటల్లో కూరగాయల సాగు చేయడం వల్ల ఆ కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయన్నారు. కల్తీ ఆహారం, పురుగుల మందుల అవశేషాలున్న కూరగాయలు తిని కష్టార్జితం అంతా హాస్పిటల్ పాలవుతోందన్నారు. టెర్రస్ గార్డెనింగ్ సామాజిక ఉద్యమంగా సాగాలన్నారు. ప్రజలు అయిపోయింది. అందరూ వేదికను అలంకరించారు. రెండు మాటలు మనకున్నటువంటి అవకాశాల మేరకి భూమి ఉంటే భూమి లేకపోతే మిద్దె. ఆ మిద్దె మీద చేసేటటువంటి మీ ప్రక్రియ ఈనాడు 70,000 మంది అంటున్నారు. సుమారు 70 లక్షల మందికి వెళ్ళాలి తల్లి. అంటే ప్రతి ఇంటిలో కూడా ఏదో ఒకటి మనం పండించుకునేటటువంటి పరిస్థితి రావాలి. ఇందాక బాబు చెప్పినట్లుగా కల్తీ అనేది లేకుండా ఏ పదార్థం లేదు. ఇక అది మీ ఇష్టం. మీ పిల్లలకి మీ భర్తలకి ఏం పెడతారో మీరే ఆలోచించుకోండి. కల్తీ లేదు అనేది లేదు. మహిళలందరూ ఈరోజు ఈ అనారోగ్యాలకి కారణం మనం తీసుకునే ఆహారం మాత్రమే. ఆ ఆహారం కల్తీతోటి పాటు ఎక్కువ పురుగు మందులు వాడేదానికి కూడా కారణమవుతుంది. మనకున్నటువంటి అవకాశాల మేరకు